హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆధునిక చరిత్ర బిడ్ బ్యాంక్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అనీ బీసెంట్. తెనాలి బాంబు అభియోగానికి దేనితో సంబంధం ఉంది? వందే మాతరం ఉద్యమం. గదర్ ఉద్యమాన్ని ప్రారంభించినది? లాల్ హర్ దయాళ్. నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించింది 1918. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఏ.ఓ. హోమ్. ఈయన 1907 వరకు వర్క్ చేశారు. వాగ్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పత్రికను ప్రారంభించింది ఎంఎన్ రాయ్. తిలక్ కేసరి పత్రికను ఏ భాషలో ప్రచురించాడు? మరాఠీ. గీత రహస్యం రచించింది ఎవరు? బాలగంగాధర తిలక్. స్పాట్లెస్ పండిత్ అని ఎవరిని పిలుస్తారు? మదన్ మోహన్ మాలవ్య. బ్రిటిషు పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు? దాదాభాయి నౌరోజీ. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం? 1905. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించింది? గోపాలకృష్ణ గోఖలే. ఏ ఉద్యమ కాలం నుంచి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి చెందారు? హోమ్ రూల్ ఉద్యమం. మితవాదుల నాయకుడు? గోఖలే. హోమ్ రూల్ ఉద్యమకర్త అనీ బీసెంట్. బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ను దేన్ని పరిశోధన చేయుటకు ఏర్పాటు చేశారు? జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. తిలక్ యొక్క మరాఠా పత్రికకు సంపాదకుడు? ఎస్.సి. కెల్కర్. స్వాతంత్రం నా జన్మ హక్కు, దానిని నేను పొంది తీరుతాను అని చెప్పింది బాలగంగాధర తిలక్. లండన్లో ఈస్ట్ ఇండియా ఆర్గనైజేషన్ను స్థాపించింది దాదాభాయి నౌరోజీ. బహిష్కరణ అనే పదాన్ని మొట్టమొదటిగా పేర్కొన్న పత్రిక? సంజీవని. ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొంది డ్రైన్ థియరీని రాసింది దాదాభాయి నౌరోజీ. రౌలత్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? 1919. వందే మాతరం ఉద్యమం సందర్భంగా కళాశాల నుంచి బహిష్కరించబడిన ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థి? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఏ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదట వందే మాతరం గీతాన్ని ఆలపించారు? 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో. అనీ బీసెంట్ భారతదేశంలో ప్రారంభించిన వార్తాపత్రిక? కామన్ వీల్. దాదాభాయి నౌరోజీ మహారాష్ట్రలో పార్సీ భాషలో నడిపిన పత్రిక? రాస్ట్ గోఫ్తార్. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మొదటగా ఎక్కడ జరిగింది? బొంబాయి. 1906లో కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది దాదాభాయి నౌరోజీ. కొత్త భారత జాతీయతకు ఆర్థిక పునాదులను సమకూర్చిన సిద్ధాంతకర్త? దాదాభాయి నౌరోజీ. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎవరిది? భగత్ సింగ్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకం? ఇండియా విన్స్ ఫ్రీడమ్. పంజాబ్ సింహం అని ఎవరిని అంటారు? లాలా లజపతి రాయ్. సంజీవని పత్రికను నడిపించినది? కృష్ణ కుమార్ మిత్ర. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాభాయి నౌరోజీ ఎక్కడ నడిపారు? లండన్లో నడిపారు. బెంగాల్ విభజన దినాన్ని రవీంద్రుని సలహాతో ఏ విధంగా జరుపుకున్నారు? రాఖీ బంధన్ దినం. సిల్వర్ టంగ్ ఆపరేటర్గా ఎవరిని పేర్కొంటారు? సురేంద్రనాథ్ బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్లో సూరత్ చీలిక జరిగిన సంవత్సరం? 1907. ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడు? సురేంద్రనాథ్ బెనర్జీ. సహాయ నిరాకరణోద్యమం జరిగిన కాలం? 1920-22. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు? అబ్బాస్ త్యాబ్జీ. గాంధీజీ దండి చేరుకొని ఉప్పు చట్టాలను అతిక్రమించిన సంవత్సరం? 1930 ఏప్రిల్ 6. ప్రవాస భారతీయ దివస్ జనవరి 9న జరుపుకుంటాము. గుజరాత్లో బార్దౌలీ ఉద్యమం జరిగిన సంవత్సరం? 1928. సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1923. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం?
1927. స్వరాజ్ పార్టీ సభకు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంది? విఠల్ భాయ్ పటేల్. 1922 ఫిబ్రవరి 11న నబార్దౌలీ తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు? గాంధీజీ. దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ కాలనీలో టాల్స్టాయ్ ఫామ్ను ఏర్పాటు చేయడంలో గాంధీజీకి సహకరించిన జర్మన్ దేశస్థుడు వెబ్ మిల్లర్. గాంధీజీ కాన్సైన్స్ కీపర్ అని ఎవరిని అన్నారు? రాజగోపాలాచారి. భారత జాతీయ కాంగ్రెస్ ఏ జాతీయ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానంపై తీర్మానం ఆమోదించారు? కరాచీ సమావేశం 1931. ఆగస్ట్ ఆఫర్ను 1940లో ప్రకటించిన గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇండియాలో గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో. 1930-32 మధ్య కాలంలో ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి? 3. ఖుదాయి ఖిద్మాగార్ ఉద్యమానికి గల మరొక పేరు? ఎర్ర చొక్కాల ఉద్యమం. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయుటకు ఎన్నికలు జరగాలి అని పేర్కొన్నది ఎవరు? కేబినెట్ కమిషన్. భారతదేశ చరిత్రలో డైరెక్ట్ యాక్షన్ డేగా దేన్ని పేర్కొంటారు? 1946 ఆగస్టు 16. ఖాన్ అబ్దుల్ గఫార్ చేపట్టిన ఉద్యమం? ఖుదాయి ఖద్మాగార్. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 1939 సెప్టెంబర్ 4. రాజాజీ ప్రణాళిక లేదా సిఆర్ ఫార్ములా ఎప్పుడు రూపొందించబడింది? 1944. క్రిప్స్ మిషన్ను గాంధీజీ ఏ విధంగా పేర్కొన్నాడు? పోస్ట్ డేటెడ్ చెక్. క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరొక పేరు? వార్ధా తీర్మానం లేదా ఆగస్టు తీర్మానం. ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇచ్చారు? క్విట్ ఇండియా. గాంధీ ఇర్విన్ ఆర్ ఢిల్లీ ఒడంబడిక జరిగిన సంవత్సరం? 1931 మార్చి 5. వెవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం జరిగిన సంవత్సరం? 1945. ఖేదా ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు నడిపారు? 1918. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో రెండవ సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు? సరోజినీ నాయుడు. 1929లో గవర్నర్ జనరల్ ఇర్విన్ ప్రకటించిన డిక్లరేషన్? దీపావళి డిక్లరేషన్. మద్రాసులో సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు? టంగుటూరి ప్రకాశం పంతులు. దండి మార్చిలో ఎంతమంది పాల్గొన్నారు? 78 మంది. సైమన్ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య? 7. 6+1. ఉప్పు సత్యాగ్రహానికి గల మరొక పేరు? దండి ఉద్యమం. సురేంద్రనాథ్ బెనర్జీకి గల బిరుదు? దేశ కొత్తమ. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బర్ ఈ ఖాదిర్, అల్ బలాగ్ అనే పత్రికలను నడిపింది మౌలానా అబుల్ కలాం ఆజాద్. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెప్ట్ టు ఇండియా పుస్తకాలు రచించింది దాదాభాయి నౌరోజీ. సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన పుస్తకం? ఏ నేషనల్ మ్యాన్ ఇన్ ద మేకింగ్. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొదటి పార్సీ? దాదాభాయి నౌరోజీ. బెంగాల్ విభజన రద్దు చేసిన సంవత్సరం? 1911. బాలగంగాధర తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపారు? ఆంగ్ల భాషలో. వ్యాలంటైన్ చిరోల్ తిలక్ను ఏ విధంగా పేర్కొన్నాడు? భారత అశాంతి పితామహుడు. న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ అనే పుస్తకాన్ని రచించింది అరబిందో ఘోష్. ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక? బాంబే క్రానికల్. గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు? 1893. లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు? ఫిరోజ్ షా మెహతా. ఏసీపీ శాండర్స్ను హత్య చేసింది ఎవరు? హెచ్ఆర్ఏ సభ్యులు. లాలా లజపతిరాయ్ స్థాపించిన సంస్థ? హిందూ ఆర్ఫన్ రిలీఫ్ ఆర్గనైజేషన్. లాహోర్లో సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని చేపట్టింది లాలా లజపతి రాయ్. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11ను ఏ విధంగా జరపాలని భారత్ ప్రకటించింది? జాతీయ విద్యా దినోత్సవం.
జాతీయోద్యమంలో అతివాద యుగం 1905 నుంచి 1920 దాకా. తిలక్ జన్మస్థలం రత్నగిరి, మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి. భవానీ మందిర్, సావిత్రి, లైఫ్ డివైన్ అనే పుస్తకాలు రచించింది అరబిందో ఘోష్. మొదట అతివాదిగా ఉండి తర్వాత సన్యాసిగా మారిన జాతీయోద్యమ నాయకుడు అరబిందో ఘోష్. 1893లో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రథమ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఆగాఖాన్ సలీముల్లా ఖాన్ ఢాకాలో ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించారు? 1906. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతివాదుల్లో అగ్రగామి అని ఎవరిని పేర్కొంటారు? బాల గంగాధర తిలక్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంవత్సరానికి ఒకసారి కప్పలాగా అరిస్తే ఏం సాధించలేదు అని చెప్పింది తిలక్. పంజాబీ, ది పీపుల్ పత్రికలు ఎవరికి సంబంధించినవి? లాలా లజపతి రాయ్. లాహోర్లో లాలా లజపతి రాయ్పై లాఠీ చార్జ్ చేసింది శాండర్స్. లాలా లజపతి రాయ్ రాసిన పుస్తకం అన్హ్యాపీ ఇండియా. రాయల్ ఇండియన్ నేవీ బొంబాయిలో తిరుగుబాటు చేసిన సంవత్సరం 1946. ఇండియన్ నేషనల్ ఆర్మీ డే ఏ రోజున పేర్కొంటారు? 1945 నవంబర్ 12. ఢిల్లీలోని బిర్లా హౌస్లో గాంధీజీ ఎప్పుడు హత్యకు గురయ్యారు? 1948 జనవరి 30. పాకిస్తాన్ మొదటి రాజధాని కరాచీ. భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు చేయబడింది? 1935. ట్రీటీ ఆఫ్ యాక్షన్పై సంతకం చేయడంతో ఏ సంస్థాన భారత్ విలీనమైంది? జమ్మూ కాశ్మీర్. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసిన రాజు హరిసింగ్. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారత్లో విలీనమైన సంస్థానం జునాగఢ్. కేబినెట్ మిషన్కు అధ్యక్షులు ఎవరు? పెత్విక్ లారెన్స్. రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలు పరోక్ష ఎన్నికలు. కమ్యూనల్ అవార్డును సమర్థించింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి పూనాలోని ఎర్రవాడ జైలులో నిరాహార దీక్ష చేసింది ఎవరు? గాంధీజీ. ఎర్రచొక్కల ఉద్యమాన్ని ఖాన్ అబ్దుల్ గఫార్ ఎక్కడ నిర్వహించారు? పెషావర్. సైమన్ సలహా మేరకు లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగిన సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు. కమ్యూనల్ అవార్డు విషయంలో గాంధీ అంబేద్కర్ ఒప్పందం లేదా పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1932 సెప్టెంబర్. బంధి జీవన్ అనే నవల రచయిత సచీంద్ర సన్యాల్. గాంధీ అంబేద్కర్ పూనా ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రేడియో కార్యక్రమాల ద్వారా నిర్వహించింది అరుణ అసఫ్ అలీ. 1930 ఏప్రిల్ 6న గాంధీజీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో భారతదేశంలో ప్రారంభమైన ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత గాంధీజీని పూనాలో ఏ జైలులో నిర్బంధించారు? ఎర్రవాడ జైలు. గుజరాత్లో ఖేడా ఉద్యమాన్ని మొదట చేపట్టింది ఎవరు? మోహన్ లాల్ పాండ్యా. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930 నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 నవంబర్-డిసెంబర్. భారతదేశంలో గాంధీజీ యొక్క మొట్టమొదటి విజయంగా దేన్ని పరిగణిస్తారు? చంపారన్ సత్యాగ్రహం. బార్దోలి ఉద్యమంలో వల్లభాయ్ పటేల్ పాల్గొన్నందుకు అతనికి గాంధీజీ ఇచ్చిన బిరుదు సర్దార్. 1945 సిమ్లా సమావేశానికి ముస్లిం లీగ్ తరపున ఎవరు హాజరయ్యారు? మహమ్మద్ అలీ జిన్నా. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం 1932 ఆగస్టు. దీపావళి డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటించారు? 1929. గాంధీజీ చంపారన్ ఉద్యమం వల్ల ఆ ప్రాంతంలో ఏ విధానాన్ని రద్దు చేయడం జరిగింది? తీన్ కథియా. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని గుజరాత్లోని సబర్మతి నుంచి ఎప్పుడు ప్రారంభించారు? 1930 మార్చ్ 12.
సైమన్ కమిషన్ ఏ చట్టాన్ని సమీక్షించడానికి నియమించడం జరిగింది? 1919 చట్టం. ఆంగ్ల భాషలో మొదటి డిక్షనరీ ప్రచురించబడిన సంవత్సరం క్రీస్తు శకం 1609. ఉద్యోగ బృందాన్ని అంటే సివిల్ సర్వీస్ని అమల్లోకి తెచ్చింది ఎవరు? లార్డ్ కారన్ వాలిస్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించింది కోల్బర్ట్. ఇండియాకు వచ్చిన తొలి విదేశీయులు పోర్చుగీసు వారు. భారతదేశానికి మొదటగా పొగాకు తెచ్చినవారు పోర్చుగీసు వారు. వాస్కోడిగామా కాలికట్కి చేరిన రోజు 1498 మే 17. స్వాతంత్రానికి పూర్వం భారతదేశానికి వ్యాపారులుగా చిట్ట చివర ప్రవేశించిన యూరోపియన్లు ఫ్రెంచ్ వాళ్ళు. 1611 జనవరిలో ఇంగ్లీష్ కంపెనీ నౌక గ్లోబ్ ఎక్కడికి చేరింది? మచిలీపట్నం. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డ్రేక్. బోయర్స్ అంటే డచ్ వారు. ఏ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన తొలి ఫ్యాక్టరీని నెలకొల్పింది? సూరత్. నీటి విధానాన్ని బ్లూ వాటర్ విధానాన్ని అనుసరించింది డి అల్మిడా. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట సెయింట్ జార్జ్, ఇది మద్రాసులో ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా 1608లో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు? కెప్టెన్ విలియం హాకిన్స్. వాలికొండాపురం అంటే పాండిచ్చేరిను నిర్మించింది ఎవరు? ఫ్రాంకోయిస్ మార్టిస్. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం 1757. భారతదేశంలో ఇంగ్లీష్ వారు ప్రప్రథమ స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? సూరత్. భారతదేశంలో బ్రిటిషు పరిపాలనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం. పీష్వాలలో అతి గొప్పవాడు బాజీరావు I. మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు హర్కిషన్. మహారాష్ట్రలో రెండవ శివాజీగా పేరు పొందింది షాహు. రాజా రవివర్మ ఎవరి కొలువుకు చెందినవాడు? రాజా మార్తాండవర్మ. కర్ణాటక రాజధాని ఆర్కాట్పై దాడి చేసి ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచింది రాబర్ట్ క్లైవ్. జాట్ల ప్లేటోగా పేరుగాంచినది సూరత్మల్. భూమి శిస్తు సేకరణలో రంజిత్ ప్రవేశపెట్టిన పద్ధతి బతాయి పద్ధతి. అక్సిలా చాపెల్ సంధితో బ్రిటిష్ భారత్లో తిరిగి పొందిన ప్రాంతం మద్రాస్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ ప్రవేశపెట్టిన సంవత్సరం 1848. బెంగాల్ రాజ్యమును స్థాపించింది ముర్షిద్ అలీ ఖాన్. గురుముఖి లిపి వ్యాప్తి చేసిన సిక్కు గురువు అంగద్. క్రీస్తు శకం 1867లో ప్రార్థనా సమాజాన్ని నెలకొల్పినది ఆత్మారాం పాండురంగడు. సంగత్ సభను ప్రారంభించింది కేశవ చంద్రసేన్. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేసింది జీజీ అగార్కర్. ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం 1875. ప్రబుద్ధ భారత్ ఉద్బోధన్ అను పత్రికలను ప్రచురించింది స్వామి వివేకానంద. ఏ మహారాష్ట్ర సంఘ సంస్కర్తిని మహాత్మా అంటారు? జ్యోతిబా పూలే. నాకు మరో జన్మ ఉంటే అంటరాని వాడిగానే పుడతాను అని చెప్పింది ఎవరు? గాంధీ. భారతదేశ మార్టిన్ లూథర్ అని ఎవరిని అంటారు? స్వామి దయానంద సరస్వతి. మన మతం మన వంటింట్లోది అని చెప్పింది ఎవరు? స్వామి వివేకానంద. బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద్ మఠ్ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో రచించాడు? 1882. రాజా రామ్మోహన్ రాయ్ వ్యతిరేకంగా పోరాడిన సమస్యలు బాల్య వివాహాలు, సతీ సహగమనం, బహుభార్యత్వం, విగ్రహారాధన. వితంతు పునర్వివాహ చట్టం ముఖ్య ప్రచారకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. వందే మాతరంను ఆంగ్లంలోకి అనువదించిన వారు అరవిందో ఘోష్. దర్పణ్ అనే జర్నల్ను నడిపింది బాలశాస్త్రి జంజేకర్. 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ భారత దక్షిణ ప్రజల సంఘం. ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపకురాలు అని బీసెంట్. జ్యోతిబా పూలే జీవితం నుండి స్ఫూర్తి పొందిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. హై క్యాస్ట్ హిందూ ఉమెన్ గ్రంథ రచయిత పండిత రమాబాయి. జ్యోతిబా పూలేకు మహాత్మా అనే బిరుదును ప్రదానం చేసింది షియాజీరావు షిండే. వెనుకబడిన వర్గాల కోసం హరిజన్
అనే పదాన్ని మొట్టమొదటగా వాడినది మహాత్మా గాంధీ. దయానందుని మరణాంతరం ఆర్య సమాజం ఎన్ని వర్గాలుగా చీలింది? 2. పాకిస్తాన్ అండ్ పార్టీషియన్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించింది బిఆర్ అంబేద్కర్. పండిత రమాబాయి స్థాపించిన సంస్థ ఆర్య మహిళా సమాజం. భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని 1916లో నెలకొల్పిన మహనీయుడు డికే కార్వే. పరమహంస మండలి స్థాపకుడు ధరోజీ. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. సివిల్ సర్వీసెస్ పితామహుడు కారన్ వాలీస్. కాంగ్రెస్ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ప్రారంభమైన పత్రిక ఆజ్. భారతదేశంలో మొదటి వితంతు వివాహం జరిగిన సంవత్సరం 1856 డిసెంబర్ 7. దివ్య జ్ఞాన సమాజంను ఎప్పుడు స్థాపించారు? 1875 న్యూయార్క్లో స్థాపించారు. వితంతు పునర్వివాహ చట్టం చేయబడిన సంవత్సరం 1856. సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఉత్తీర్ణుడైన భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. కామన్వీల్ న్యూ ఇండియా వార్తాపత్రికలను స్థాపించింది అనీ బీసెంట్. కార్వే 1916లో భారత మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్థాపించారు? పూణేలో. భారత్ బడుగుల జాతి సమితి స్థాపకుడు అంబేద్కర్. అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కేరళలోని వైకోం సత్యాగ్రహం దేనితో సంబంధం కలిగి ఉంది? దేవాలయ ప్రవేశంతో. సరిహద్దు గాంధీగా ప్రఖ్యాతిగాంచింది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం యొక్క రచయిత దయానంద సరస్వతి. దయానంద సరస్వతి మొదట పేరు ములశంకర్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టుటకు కృషి చేసిన భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. భారత్లో మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్. ది ఈవిల్స్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకాన్ని రచించింది బిఆర్ అంబేద్కర్. లీడర్ పత్రికా స్థాపకుడు మాలవ్య. గులాంగరి నవల రచయిత జ్యోతిబా పూలే. పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ కర్జన్. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది వెల్లెస్లీ. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ విలియం బెంటిక్. బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసెస్కు పునాది వేసింది వారెన్ హేస్టింగ్స్. ఆధునిక తపాలా విధానాన్ని ఇండియాలో ఏర్పరిచినది లార్డ్ డల్హౌసీ. భారతదేశానికి ప్రథమ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కానింగ్. భారత సివిల్ సర్వీస్ ఎవరి కాలంలో ప్రారంభించబడింది? లార్డ్ కారన్ వాలిస్. సతీ సహగమన దురాచారం చట్ట విరుద్ధమని శాసనం చేసింది విలియం బెంటిక్. భారతదేశంలో బానిస వ్యవస్థ నిర్మూలన జరిగిన సంవత్సరం 1843. భారతదేశంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని నెలకొల్పినది డల్హౌసీ. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. అఖిల భారత సర్వీసుల పితామహుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. 1857 తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్గా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ మెట్కాప్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం సతారా. మాతృభాషలో పత్రిక రంగ సమాచార చట్టం ఎవరి కాలంలో ఆమోదించారు? లిట్టన్. భగవద్గీతను మొదటిసారి ఆంగ్లంలోకి అనువదించింది చార్లెస్ విల్కిన్స్. మై ఇండియన్ ఇయర్స్ పుస్తక రచయిత లార్డ్ హోర్డింగ్. రైతు స్నేహితుడిగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. 1885లో అఖిల భారత కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. 1832లో స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టింది లార్డ్ రిప్పన్. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం 1885. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు? జేబీ కృపలాని. అతి చిన్న వయసులో అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షులు అయినవారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. అఖిల భారత్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు.
గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశం 1924లో ఎక్కడ జరిగింది? బెల్గాం. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ లార్డ్ డఫ్రిన్. ముస్లింలు అధికంగా పాల్గొన్న 1913 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది నవాబ్ మహమ్మద్ అలీ. మొదటిసారి జనగణమన ఆలపించిన 1911 అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కలకత్తా. అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10. లక్నోలో తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ జనరల్ క్యాంప్ బెల్. ఢిల్లీ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి జనరల్ హడ్సన్. మంగల్ పాండేతో ఉరి తీయబడిన మరొక సైనికుడు ఈశ్వరీ పాండే. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుసగా 45,000 2 లక్షలు. బ్రిటిష్ సైన్యం 45,000, భారతీయుల సైన్యం 2 లక్షలు. మంగల్ పాండే చంపబడిన ఆంగ్లేయ అధికారి. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ అధికారి లెఫ్టినెంట్ బాగ్. ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది లక్ష్మీబాయి. కానింగ్ సాధారణ సేవల చట్టం ఏ సంవత్సరంలో చేశాడు? 1856. తాంతియా తోపే ని మోసం చేసి అతనిని బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? మాన్ సింగ్. 1857 తిరుగుబాటుకు చెందిన ప్రథమ మృత వీరుడు మంగల్ పాండే. సిపాయిలు వధించిన ఎర్రకోటలోని బ్రిటిష్ రెసిడెంట్ అధికారి సైమన్ రెప్లీ. 1857 తిరుగుబాటు సమయంలో ఫ్రెంచ్ చక్రవర్తి మూడో నెపోలియన్కు 3 లేఖలు రాసి పంపిన తిరుగుబాటు నాయకుడు నానా సాహెబ్. 1857 తిరుగుబాటు ప్రప్రథమంగా ఎక్కడ ప్రారంభమైంది? మీరట్. 1857 తిరుగుబాటుకు కేంద్ర స్థానం ఢిల్లీ. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా వర్ణించింది బెంజమిన్ డిజ్రాయిలీ. భారతదేశ పాలనకు ఎంతమంది సభ్యులతో ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది? 15 మంది సభ్యులతో. 1857 తిరుగుబాటు ఫలితంగా బెంగాల్లో స్వదేశీ విదేశీ సైనికుల మధ్య నిర్ణయించబడిన నిష్పత్తి 2:1. నానాసాహెబ్ అసలు పేరు దొండు పండిత్. నానాసాహెబ్ ఎవరి దత్తకుమారుడు? పీష్వా బాజీరావు II. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది నానాసాహెబ్. లక్నో లేదా అవధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది బేగం హజరత్ మహల్. ఫైజాబాద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది మౌల్వీ అహ్మదుల్లా. 1857 తిరుగుబాటుపై ది గ్రేట్ రివల్యూషన్ అనే పుస్తకాన్ని రచించింది అశోక్ మెహతా. కాన్పూర్లో తిరుగుబాటును అణచివేసింది క్యాంప్ బెల్. 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటుగా పేర్కొన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అంటరాని వారికి కాంగ్రెస్ మరియు గాంధీ చేసిందేమిటి అనే పుస్తకాన్ని రచించింది బిఆర్ అంబేద్కర్. ఝాన్సీ లక్ష్మీబాయితో యుద్ధం చేసిన బ్రిటిష్ ప్రభుత్వ సైనిక అధికారి జనరల్ హ్యూరోస్. రామకృష్ణ మిషన్ ప్రచురించిన వార్తాపత్రిక హితబోధిని. సులభ్ సమాచార్ అను వార్తాపత్రికను స్థాపించింది కేశవ చంద్రసేన్. రామకృష్ణ మిషన్కు మరొక పేరు వేదాంతోద్యమం. ఎవరి సలహా మేరకు నరేంద్రనాథ్ తన పేరును వివేకానందగా మార్చుకున్నాడు? ఖేత్రి రాజు. ఆత్మగౌరవ ఉద్యమ నాయకుడు రామస్వామి నాయకర్. సంవాద కౌముది అనే వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించబడింది? బెంగాలీ. దేవేంద్రనాథ్ ఠాగూర్కు గల బిరుదు బ్రహ్మర్షి. వేదాలను జర్మన్లోకి తర్జుమా చేసింది మ్యాక్స్ ముల్లర్. 1864 ఆగ్రాలో రాధాస్వామి సత్సంగ్ స్థాపించినది తులసీరాం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వార్తాపత్రిక సోమ్ ప్రకాష్. బెంగాలీ. ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్న తొలి వ్యక్తి గోఖలే. బాలగంగాధర తిలక్ ఎవరిని భారతదేశ వజ్రంగా వర్ణించాడు? గోఖలే. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది అరబిందో ఘోష్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ.
ఢిల్లీ చలో అని పిలుపునిచ్చింది బోస్. గాంధీజీ యొక్క ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అహ్మదాబాద్. హిల్టన్ యంగ్ కమిటీ దేనిపై నియమించారు? కరెన్సీపై. భారతదేశంలో ఎప్పటి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించబడుతున్నవి? 1922 నుంచి. సార్జెంట్ కమిటీ దేనిపై నియమించారు? విద్యపై. చీకటి గది ఉదంతం ఎక్కడ జరిగింది? కలకత్తా. భారతదేశంలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న మొదటి దేశం? భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న మొదటి దేశం పోర్చుగల్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1793. కాలికేట్ ప్రస్తుత నామం? కోజికోడ్. చీకటి గది ఉదంతం ఎవరి కాలంలో జరిగింది? సిరాజుద్దౌలా. కాసిం బజార్ ఎవరి స్థావరం? బ్రిటిష్ స్థావరం. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి చెందినది? రాబర్ట్ క్లైవ్. బెంగాల్లో ద్వంద్వ పాలనను ఏర్పాటు చేసింది? రాబర్ట్ క్లైవ్. సిక్కు రాజ్య నిర్మాత? మహారాజా రంజిత్ సింగ్. ఖల్సాను ఏర్పాటు చేసిన సిక్కుల గురువు? గురు గోవింద్. జహంగీర్చే చంపబడిన సిక్కుల గురువు? అర్జున్ సింగ్. సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథం రచించింది? గురు అర్జున్ సింగ్. స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేసిన మొఘల్ చక్రవర్తి? అక్బర్. గురునానక్ ప్రధాన శిష్యుడు? మాధన. క్షయవ్యాధితో మరణించిన మరాఠా పీష్వా? మాధవరావు. ట్రీ ఆఫ్ లిబర్టీ అనే స్వేచ్ఛా వృక్షాన్ని టిప్పు సుల్తాన్ ఎక్కడ నాటాడు? శ్రీరంగపట్నంలో. For more videos, please subscribe my channel. Thanks for watching.